మీడియాలో జై స్వరాజ్య టీవీ కొత్త సంచలనాలకు వేదికవుతోంది. సరికొత్త దుమ్మురేపే కథనాలతో ప్రజలకు చేరువవుతోంది. సమస్యలను పాలకుల దృష్టికి తీసుకువెళ్లి వారి ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి వారధిగా అవుతోంది. తాజాగా ఏపీ పురపాలక మంత్రి నారాయణ సైతం జై స్వరాజ్య టీవీ కథనాలపై స్పందించారు. ఇటీవల అమరావతిలో వైసీపీ ప్రభుత్వంలో ఆగిపోయిన మంత్రుల భవనాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జడ్జిల క్వార్టర్స్ల గురించి జై స్వరాజ్య టీవీ వరుస కథనాలు చేసిన సంగతి తెలిసిందే. ఇవి సంచలనమయ్యాయి. ఏపీలో కొత్తగా కొలువు తీరిన టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వానికి చేరాయి. దీనిపై స్పందించిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఈ మేరకు అమరావతిలో పెండింగ్ పనులు పూర్తి చేస్తానని జై స్వరాజ్య వరల్డ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. అమరావతి పెండింగ్ పనులకు త్వరలోనే పరిష్కారం చూపుతామని, ఉన్నవారికి ఇచ్చి పనులన్నీ పూర్తి చేస్తామని జై స్వరాజ్య టీవీకి మంత్రి నారాయణ తెలియజేశారు. అమరావతిని దేశంలో నెంబర్ 1 రాజధానిగా తీర్చిదిద్దుతామని, అన్న క్యాంటీన్లను వేగంగా ప్రారంభిస్తామని, మరో 3 రోజుల్లో అధికారులతో మాట్లాడి పెండింగ్ పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామని మంత్రి నారాయణ ఈ సందర్భంగా జై స్వరాజ్య వరల్డ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు.